నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఎప్పటి నుంచి 2021 బ్యాచ్ ఎవరైతే జాయిన్ అయ్యారో అప్పటి నుంచి ఇక పైకి ముందుకు అనమాట. 2021 నుంచి 22, 23, 24 ఈ ప్రజెంట్ వరకు ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో, లేకపోతే పీజీ చేస్తున్నారో, పిహెచ్డి చేస్తున్నారో, బీఈడి చేస్తున్నారో, అదర్ సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోర్సులు కానీ, డిప్లొమా కోర్సులు కానీ ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేస్తున్నారో వాళ్ళకు వాళ్ళ నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అది మనం ఆధార్ త్రూ నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరైతే అనుకోకుండా అప్లికేషన్ చేసేటప్పుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే డిగ్రీ కానీ, అదేవిధంగా పీజీ కానీ, పిహెచ్డి కానీ, అదేవిధంగా బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ, బీఈడి కానీ, అదేవిధంగా ఎంఎల్ఐసి, బిఎల్ఐసి అన్ని కోర్సులు ఉన్నాయి కదా. ఏ రకమైనటువంటి కోర్సులు ఎవరైతే చేస్తున్నారో అన్ని రకాలైనటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరు ఎలిజిబుల్ ఉన్నారో ఆ కోర్సుల్లో డిగ్రీ, పీజీ, అన్ని ఎంఎల్ఐసి, బిఎల్ఐసి ఏ రకమైనటువంటి కోర్స్ అయినా సరే మీ అప్లికేషన్ లోపల మీ నేమ్ కరెక్షన్ అనేది చేసుకోవాలనుకుంటే మనకి ఇప్పుడైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అవకాశం అయితే ఇచ్చింది. అది 2021 సంవత్సరం నుంచి ఇంకా 2023, 24, 22, 21 నుంచి 22, 23, 24 అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్యాచ్లు అందరికీ నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఎప్పటి నుంచి 2021 బ్యాచ్ ఎవరైతే జాయిన్ అయ్యారో అప్పటి నుంచి ఇక పైకి ముందుకు అనమాట. 2021 నుంచి 22, 23, 24 ఈ ప్రజెంట్ వరకు ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో, లేకపోతే పీజీ చేస్తున్నారో, పిహెచ్డి చేస్తున్నారో, బీఈడి చేస్తున్నారో, అదర్ సర్టిఫికేట్ ప్రోగ్రామింగ్ కోర్సులు కానీ, డిప్లొమా కోర్సులు కానీ ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేస్తున్నారో వాళ్ళకు వాళ్ళ నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అది మనం ఆధార్ త్రూ నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరైతే అనుకోకుండా అప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్ జరిగి ఉంటుందో వాళ్ళకు చేసుకోవడానికి అవకాశం లేకుంటుంది. కానీ ఇప్పుడు మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితే ఇప్పుడు మనకు మీరు ఎగ్జామ్స్ రాస్తున్నా సరే మీకు ఆల్రెడీ మీ ఫస్ట్ ఇయర్ పాస్ అయి ఉంటే మీ ఇష్యూ అయినా సరే ఏదైనా సరే మనం కొత్తగా ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆల్రెడీ చదువుతున్నటువంటి ఎవరు విద్యార్థులైనా సరే ఏ రకమైన కోర్స్ అయినా సరే మెమోలో మిస్టేక్ పడి ఉంటే వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ, డిగ్రీ ఏ కోర్స్ అయినా సరే మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అయితే మనకి ఇచ్చింది. అది సేమ్ ఆధార్, యాజ్ పర్ ఆధార్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆధార్లో ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా మనము నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ ప్రాసెస్ని మనం ఏ విధంగా చేసుకోవాలి, సింపుల్గా మన మొబైల్లో ఏ విధంగా చేసుకోవాలి దాని గురించి కంప్లీట్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త అవసరాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఎందుకంటే కొంచెం నాకు బూస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సింపుల్గా మొబైల్లో మీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేయనటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వాళ్ళ యొక్క నేమ్ని కరెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి, అది 2021 బ్యాచ్ నుంచి. అంతకుముందు ఇప్పుడు 20 బ్యాచ్ కానీ 2019 బ్యాచ్ కానీ వాళ్ళకి చేసుకోవడానికి అవకాశం లేదు. 2021 బ్యాచ్ నుంచి ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో 2020 బ్యాచ్ వాళ్ళు కానీ అంతకంటే పైనకి 2021, 22, 23, 24 వరకు ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళ నేమ్ అనేది మనం కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు సింపుల్గా మీ మొబైల్ ఏ విధంగా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను మీకు సింపుల్గా ఇప్పుడు కరెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి మీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చదువుతున్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి నేమ్ అనేది కరెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి మీ మెమోలో ఇప్పుడు మీరు పాస్ అయిన తర్వాత వచ్చే మెమోలో నేమ్ ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి దాని గురించి ఇప్పుడు మీకు సింపుల్గా చూపిస్తాను. మీరు మొబైల్లో ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. మీ మొబైల్లో మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఏ విధంగా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, చూసినట్లయితే మీరు క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు గూగుల్లో సర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. నేను సింపుల్గా చూపిస్తాను. పక్కన ఇక్కడ డిస్ప్లే స్క్రీన్లో వస్తుంది చూడండి. నేను సింపుల్గా మొబైల్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. పైన ఉంది BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. BRAOU ఆన్లైన్ సెర్చ్ చేసిన తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. చూపిస్తాను నేను ఇప్పుడు. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో, అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. BRAOU ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా. ఈ పక్కన డిస్ప్లేలో ఉంటుంది చూడండి. మీరు ఆ ప్రాసెస్ని చూసి మీరు కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చింది కదా, అడ్మిషన్ నోటిఫికేషన్ కింద స్టూడెంట్స్ క్విక్ లింక్స్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్. ఆ ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి. మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది చూడండి, ఆధార్ బేస్డ్ నేమ్ కరెక్షన్ అని ఉంది. ఇక్కడ నేను మార్క్ చేస్తాను చూడండి, ఇక్కడ ఉంది కదా ఆధార్ బేస్డ్ నేమ్ కరెక్షన్ అనే ఆప్షన్ ఉంది.
ఈ ఆప్షన్ని నేను డిస్క్రిప్షన్ అంటే ఈ డైరెక్ట్ ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఈ విధంగా ఉంది కదా, ఆధార్ బేస్డ్ నేమ్ కరెక్షన్ ఇన్ 2021 బ్యాచ్ ఆన్వర్డ్స్, అంటే 2021 బ్యాచ్ నుంచి ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్లకు నేమ్ కరెక్షన్ చేసుకోవడానికి ఆధార్ ప్రకారంగా అవకాశం ఇచ్చింది. ఇప్పుడు అది ఎట్లా చేసుకోవాలో చూద్దాం. చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది. మీ అడ్మిషన్ నెంబర్ని లాస్ట్ ఇప్పుడు పీజీ వాళ్ళకైతే లాస్ట్ 8 డిజిట్స్, అదే యూజీ వాళ్ళకైతే లాస్ట్ 7 డిజిట్స్ అడుగుతాం అనమాట. పిహెచ్డి వాళ్ళకు రకంగా వాళ్ళ అడ్మిషన్ నెంబర్ని ఎంటర్ చేయడానికి ట్రై చేయండి అనమాట. ఇక్కడ చూడండి అడ్మిషన్ నెంబర్ పీజీ కానీ పిహెచ్డి కానీ బీఈడి కానీ ఏదైనా సరే మీరు అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి ఉంటుంది. నేను ఇప్పుడు చూపిస్తాను. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ డేట్ ఫస్ట్ మీ డేట్ ఎంత, తర్వాత మీ మంత్ ఏది, డేట్ ఆఫ్ బర్త్ మంత్, తర్వాత మీ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ అడ్మిషన్ నెంబరు అదేవిధంగా మీరు ఇక్కడ చూడండి మీ అడ్మిషన్ నెంబరు అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఏ విధంగా అంటే చూడండి ఇక్కడ స్టూడెంట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడ మనకు పైన మనము అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏ రకమైనటువంటి డీటెయిల్స్ ఇచ్చాము ఆ డీటెయిల్స్ మనకు డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మన అడ్మిషన్ నెంబర్ చూపిస్తుంది, మనకు ఇంతకుముందు నా నేమ్ చూపిస్తుంది, మన ఫాదర్ నేమ్ చూపిస్తుంది, మన మొబైల్ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఎంటర్ ఆధార్ నెంబర్ అంటే మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. తర్వాత మీరు అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఉంది కదా, మీరు ఇక్కడ జస్ట్ నార్మల్గా చూపిస్తాను. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఈ బాక్స్లో కాలం లోపల. తర్వాత మీ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మీరు నేమ్ అయితే మీరు మెమోలో చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కొత్త నేమ్ ఏ విధంగా అంటే ఆ విధంగా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. జస్ట్ మీ ఆధార్లో ఏ విధమైనటువంటి నేమ్ ఉందో, ఒకవేళ మీ ఆధార్లో ఉన్నట్లు మీ మెమో అంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు రెండు సేమ్గా లేవు అనుకో మాత్రమే చేసుకోండి. సేమ్గా ఉంటే అసలు చేసుకోకండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు సేమ్గా లేని ఎవరైతే కరెక్షన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే అవకాశం. అది యాజ్ పర్ ఆధార్ అనమాట. ఆధార్ ప్రకారంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఫస్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ నేమ్ అనేది మీరు సెలెక్ట్ చేయండి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. మన కింద రికార్డ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు రికార్డ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మీ నేమ్ అనేది తర్వాత చేంజ్ కావడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఖచ్చితంగా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.